నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ వే 1150 కిలోమీటర్ల పొడవుతో 8 వరుసల ఎక్స్ప్రెస్ వేగా గుర్తింపు పొందింది. అదేవిధంగా మరో సూపర్ ఎక్స్ప్రెస్ వేను అమృత్సర్, జామ్నగర్ నగరాల మధ్య కేంద్రం నిర్మిస్తోంది. ఎడారి మీదుగా నిర్మితమవుతున్న మార్గాన్ని 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎక్స్ప్రెస్ వే పంజాబ్లోని అమృత్సర్ నుంచి గుజరాత్లోని జామ్నగర్ వరకు 1316 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఇది వాడుకలోకి వస్తే ఈ నగరాల మధ్య ప్రయాణ దూరం, ఖర్చులు తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎక్స్ప్రెస్ వే రాజస్థాన్ మీదుగా 100 కిలోమీటర్ల ఎడారిని దాటుతూ పలు పారిశ్రామిక వాడలను కలుపుతుంది. దీనివల్ల రాష్ట్రాల మధ్య అనుసంధానం, ఆర్థిక కార్యకలాపాలు మెరుగవుతాయి. అమృత్సర్ నుంచి జామ్నగర్ చేరుకోవడానికి ప్రస్తుతం 1516 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. దీనికి దాదాపు 26 గంటల సమయం పడుతుంది. కొత్త ఎక్స్ప్రెస్ వే నిర్మాణంతో ఈ నగరాల మధ్య దూరం 216 కిలోమీటర్లు తగ్గుతుంది. 13 గంటల్లో గమ్యస్థానాలను చేరుకోవచ్చు. అమృత్సర్ జామ్నగర్ ఎక్స్ప్రెస్ వే వల్ల ఢిల్లీ ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. ఈ రోడ్డు పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానాలను నేరుగా అనుసంధానిస్తుంది. గుజరాత్ నుంచి కాశ్మీర్కు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. అమృత్సర్, బఠిండా, మోగా, హనుమాన్గఢ్, సూరత్గఢ్, బికనేర్, నాగౌర్, జోధ్పూర్, బాడ్మేర్ ప్రాంతాల మీదుగా వెళ్లనుంది.